నగరు మరి కార్మిక క్షేత్రం. ఈ కార్మికులకు పవర్లూమ్ పరిశ్రమలో పనిచేసేటువంటి కండలు చుట్టేటోళ్ళు, సైజింగు, డైయింగు, వార్పరు, వైపని, జాపర్లు, మరి అందరికి కూడా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేసేటువంటి 18 నుండి 70 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా మరి తృప్తి పథకం, అదేవిధంగా నేతన్న బీమా పథకం, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకాన్ని అనేది బ్యాంక్ అకౌంట్ ద్వారా మరి అమలయ్యే స్కీములు మనం విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాము. ఈరోజు మరి రాజీవ్ నగర్కు వచ్చాం మనం. మంచి స్కీము. మేము అప్లికేషన్ ఫారాలు కూడా ఉచితంగా అందజేస్తున్నాము. ఈ అప్లికేషన్ ఫారాలు చాలా విలువైన పేపర్గా మీరు భావించగలరు. దాదాపు ఒక 5 లక్షల చెక్కు లాంటిది ఇది. ఈ ఫారం మేము ఉచితంగా మీకు అందజేస్తున్నాము. దీని మీద ఏం లేదు, మీరు సంతకం పెట్టి మీ బ్యాంకుకు సంబంధించిన ఖాతా ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి దీని మీద బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరు, నామినీ పేరు, నామినీ యొక్క ఏమైనా బంధుత్వం అంటే భార్య అయితే భార్య పేరు అని వైఫ్ అని రాయాలి, ఆ కొడుకు అయితే సన్ అని రాయాలి. ఇది మంచి పథకం. ఇది సంతకం పెట్టి మీరు డైరెక్ట్గా బ్యాంకులో అందజేసినట్టుంటే ఇది ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాలు అనేవి 2 స్కీములు కూడా వర్తించే అవకాశం ఉంది. దీని ద్వారా ఏం లాభం అంటే ఇన్సూరెన్సు మీకు తెలియకుండానే, మీ కుటుంబానికి తెలియకుండానే మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనము కుటుంబానికి ఏదైనా ఆపద జరిగినప్పుడు మనకు 2 లక్షలు బీమా సౌకర్యం కనుక 2 లక్షలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అదేవిధంగా అంగవైకల్యం అయితే ₹1,00,000, నార్మల్గా అయితే దాదాపు 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ఇంత తక్కువ ప్రీమియంలో ఉంది. కనుక ఈ స్కీములు మేము సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో కార్మికులకు అందే విధంగా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాము. కనుక అందరూ కూడా దరఖాస్తు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, చేనేత జౌళి శాఖ మరి ఏడీ గారి ఆదేశాల మేరకు మేము విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం జరుగుతుంది. కనుక కార్మికులందరూ భాగస్వాములై ఇట్టి మంచి పథకాన్ని ఉపయోగించుకోవాలి. ఇందులో ఏం లేదు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరు ఇందులో రాసి మీరు మీ బ్యాంకులో అందజేయడం వల్ల ఎప్పటికీ కట్ అవుతాయి. సంవత్సరం మొత్తం జీవితంలో మీకు తెలియకుండానే ఇది పెద్ద కుటుంబానికి పెద్ద ఆధారం. ఎవరైనా మేము చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఈ స్కీములు ఉండడం లేదు. కనుక మాకు ఉన్నత అధికారుల నుండి మాట వస్తుంది. కనుక దయచేసి మీరందరూ కూడా ఎన్రోల్మెంట్ గారిని పేరెక్కించుకోరు. ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు అనారోగ్యమైన, ఏమైనా ప్రమాదవశాత్తు జరిగినా, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినా ఆ కుటుంబానికి మరి మీ యొక్క ఇన్సూరెన్సు అనేది ఆ కుటుంబాన్ని, భార్య, పిల్లలను మరి ఆదుకునేటువంటి అవకాశం ఉంది. మన కుటుంబ యజమాని అనేది లోటు అనేది ఎవరు తీర్చలేరు మనం. కాబట్టి ఇలాంటి ఇన్సూరెన్స్ వల్ల కొంచెం ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా, ఆ పిల్లలను పోషించడానికి వాళ్ళ చదువుల కోసం కొంత ఇన్సూరెన్స్ అనేది ఆ కుటుంబాన్ని ఆదుకునే అవకాశం ఉంది. కనుక దయచేసి కార్మిక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరు జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫామ్ మీద రాసి బ్యాంకులో అప్పచెప్తే సరిపోతుంది, అప్లోడ్ అయిపోతుంది. మీ యొక్క సెల్ ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది. సంవత్సరానికి ₹20 అనేది చాలా తక్కువ అమౌంట్. ఎన్నో ఖర్చు చేస్తారు రోజు దినంలో, మీకు ఆర్థిక భారం అసలే కాదు. కనుక దయచేసి కార్మిక సోదరులందరూ సంవత్సరానికి ₹20, 18 నుండి 70 సంవత్సరాల లోపు, 18 నుండి 50 లోపు అయితే ₹436, ₹20 2 స్కీములు వర్తిస్తాయి. కనుక దయచేసి మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కార్మికులు అందరూ కూడా మన వస్త్ర పరిశ్రమలో ఇంత మంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీములను మీరందరూ ఉపయోగించుకోవాలని చాలా ప్రచారం చేస్తున్నాము. మేము ఉచితంగా కూడా ఫారాలు మీ ఇంటింటికి గడప గడపకు తెచ్చిస్తున్నాము. మీ ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు. దయచేసి చదవండి. మీకు చదివచ్చిన వారి దగ్గరికి వెళ్ళైనా చదివని అవగాహన పొంది మీరందరూ కార్మికులందరూ చైతన్యవంతులై మరి ఈ స్కీమును పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ కావాలని మేము కోరుతున్నాము. నా పేరు వేముల మార్కండేయులు. నేను చేనేత జౌళి శాఖ సంబంధించిన ఆ వ్యక్తిని. మీ కొరకే ఉన్నాం నేత కార్మికుల కమ్యూనిటీకి ఫెసిలేటర్గా. కనుక మీరు కార్మిక సోదరులందరూ పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరుతున్నాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.